నమస్తే. నేను మీ స్నేహ. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్‌గా మారిందేంటంటే, హిజ్రాలో ఒక ఇంటి ఓనర్‌పై దాడి చేశారని చెప్పేసని ఒక దాని పట్ల ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్‌లో గాని, న్యూస్ ఛానల్స్‌లో గాని ప్రతి దాంట్లో గూడా ఈ యొక్క సంబంధించిన వీడియోని బాగా వైరల్ చేస్తూ దాన్ని పెద్దలా చేసి హిజ్రాలో అందరూ గూడా ఇలాగే చేస్తారని చెప్పేసనేసి మాట్లాడడము. దానికి అనుగుణంగా కొంతమంది యూట్యూబర్స్ మమ్మల్ని పిలిచి మా యొక్క జీవన విధానం, మా లైఫ్ స్టైల్ తెలుసుకున్న యూట్యూబర్స్ కూడా ఈరోజు మాకు తప్పుగా మాట్లాడే వాళ్ళు కూడా అయిపోయారు ఈరోజు. సో, ఇది మాకు చాలా బాధాకరంగా ఉంది. ప్రస్తుతానికైతే మా పక్కన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మా లైలా మేడం గారు మా పక్కనే ఉన్నారు. సో, తన మాటలను విందాం. అత్తయ్య నమస్తే అత్తయ్య. నమస్తే. సో, ప్రస్తుతానికైతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్‌గా మారిందేంటంటే, మనము హిజ్రాలు వెళ్ళి ఇట్లా దాడి చేశారని చెప్పేసనేసి, ఒక ఇంటి ఓనర్ పైన డబ్బులైతే ఇవ్వలేదని చెప్పి కొట్టారని చెప్పేసనేసి అంటున్నారు. మన దగ్గర కొన్ని సాక్ష్యాలు గూడా ఉన్నాయి. ఇంటి ఓనరే మనల్ని కొట్టాడు. అక్కడ జరిగిన వాస్తవాలంటే ఎవరు చూడట్లేదక్కడ. కొట్టిన దెబ్బని మాత్రమే హైలైట్ జేస్తున్నారక్కడ. సో, దాని పట్ల మీరేమైనా మాట్లాడతారా? స్నేహ ఆల్రెడీ నేను ఈ సమస్య గురించి కొన్ని యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడడం జరిగింది. కానీ చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ అసలు ఇప్పుడు మొబైల్‌లో ఆన్ చేస్తే చాలు అదే విషయం గురించి పదే అన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కావచ్చు, మెయిన్ ఛానల్ వాళ్ళు కావచ్చు, అసలిగా ప్రపంచంలో వేరే ఇష్యూ లేనట్టు ఇదే పెద్ద హైలైట్ చేస్తున్నారు. ఇది చాలా బాధాకరము. ఏది ఏమైనా మేడ్చల్ డిస్ట్రిక్ట్ కీసరలో జరిగినటువంటి ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు ఇంటి ఓనర్‌ను ₹1,00,000 డిమాండ్ చేసి తల పగల కొట్టారన్న సంఘటన చాలా దురదృష్టకరం. దీన్ని మనమందరం ఖండిస్తున్నాం. అవును. అవును. ఎవరు మన కమ్యూనిటీ అయినా సరే అలాంటి సంఘటనలకు పాల్పడకూడదని అందరం కూడా చెప్తున్నాము. అలాంటి వాళ్ళు ఎవరంటే కఠినంగా మన కమ్యూనిటీ కల్చర్‌ల ప్రకారం వాళ్ళని శిక్షిస్తాము. ఇది ఆల్రెడీ ఇది లీగల్ ఇష్యూ అయింది. కేస్ ఫైల్ అయింది. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ ఛానళ్ళల్లో, యూట్యూబ్‌లల్లో ఎలా అంటే ఇదే ఒక పెద్ద హైలైట్ చేస్తూ మాట్లాడుతున్నారు. నిజంగా ఇది చాలా బాధాకరంగా అనిపిస్తుంది.